ప్రజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి కొండాపూర్ అండ్ మియాపూర్కి మధ్యలో ఉన్నాను. అండ్ మియాపూర్కి 80 ఫీట్ రోడ్డుకి ఉన్న ఈస్ట్ ఫేసింగ్ రెండు కమర్షియల్ ప్రాపర్టీస్ సేల్కి వచ్చినాయి. ఇప్పుడు 300 స్క్వేర్ యార్డ్స్ అండ్ 300 స్క్వేర్ యార్డ్స్ అండ్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి 45 ఫీట్ అండ్ డెప్త్ వచ్చేసి 60 ఫీట్ ఉంటుంది. అండ్ ఈ లొకేషన్కి చిరక్ పబ్లిక్ స్కూల్ ఒక 2.5 కిలోమీటర్స్ ఉంటుంది, కొండాపూర్ ఒక 3.5 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇటు నుంచి చూస్తే మియాపూర్కి అన్నీ కూడా మిడిల్లో ఉంటుంది. దాదాపుగా 1 lakh అపార్ట్మెంట్స్ ఉన్న ఒక మంచి లొకేషన్లో ఉన్న ఒక ప్రాపర్టీ ఇప్పుడు సేల్కి వచ్చింది. మనకి చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి ఫస్ట్ అవన్నీ చూసేసి వచ్చి, అంటే డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో చూసేసి వచ్చి తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేద్దాం. ఇది యూనిసెంట్ ఇంటర్నేషనల్ స్కూల్. ఇది సో యూనిసెంట్ ఇంటర్నేషనల్ స్కూల్ మనకి జస్ట్ డయాగ్నల్గా ఆపోజిట్లో ఉంటుంది. ఇది మనకి సేమ్ రోడ్. ఇది మనం టువర్డ్స్ ఇప్పుడు చిరక్ పబ్లిక్ స్కూల్ సైడ్ వెళ్తున్నాం. ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ ఉంది, తర్వాత జావిదా బేబ్ ఉంది, తర్వాత కల్ఫిట్ ఉంది. అండ్ ఇక్కడ అంతా కూడా చాలా రీసెంట్గా వచ్చిన కమర్షియల్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. ఇక్కడ అంతా కూడా ఉంది. అండ్ దాంతోపాటు ఇంకా చాలా చిన్న చిన్న ఫుడ్ కోర్ట్స్, తర్వాత ఇంకా అపార్ట్మెంట్స్ అయితే చాలా పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి ఈ రూట్లో. ఈ కంప్లీట్ ఈ రూట్ అంతా కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్. లైక్ ఇప్పుడు ఈ రైట్ సైడ్లో చూస్తే ఇది కూడా చాలా పెద్ద అపార్ట్మెంట్. ఇది వచ్చేసి మై హోమ్ వాళ్ళది మంగళ. సో మై హోమ్ మంగళకి అండ్ మై హోమ్ జ్యువెల్కి ఆల్మోస్ట్ మిడిల్లో ఉంటుంది ఇప్పుడు మనం చూసిన ప్రాపర్టీ. 1 కిలోమీటర్ ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి చాలా కమర్షియల్ షాప్స్ కానీ చాలా ఉన్నాయి. లైక్ అపోలో ఉంది, మళ్ళీ ఇంకొక 1 కిలోమీటర్లో మళ్ళీ కల్ట్ ఫిట్ ఉంది, ఇంకా కొన్ని కొత్తగా వచ్చిన బేకరీస్ అండ్ చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే చాలా ఉన్నాయి. అఫ్ కోర్స్ చిరాక్ పబ్లిక్ స్కూల్తో పాటు ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయి. నారాయణ స్కూల్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్ని స్కూల్స్ ఇన్ని ఉన్నాయి కాబట్టి, అంటే నా ఇంటెన్షన్ ప్రకారము ఇక్కడ ఒక హాస్టల్ బిల్డింగ్ అయినా కట్టచ్చు, లేదంటే ఒక హాస్పిటల్ అయినా కట్టచ్చు. అండ్ ఇవి రెండు కాకుండా కంప్లీట్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, ఐటీ కంపెనీ అయినా కట్టుకోవచ్చు. ఇది వెల్లంకి ఫుడ్స్ ఇది. అండ్ డెంటల్ హాస్పిటల్ ఉంది, స్కిన్ హాస్పిటల్ ఉంది. అండ్ ఇక్కడ ఇంకొకటి సాయి నేహ హాస్పిటల్ ఉంది. అండ్ కోహిలర్ అని ఒక షోరూమ్ ఉంది, కొటక్, హెచ్డిఎఫ్సి. అండ్ ఇది వచ్చేసి స్టార్ బక్స్ ఉంది సేమ్ లైన్లోనే. స్టార్ బక్స్ లాంటి ఇంత ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న ఇంకా చాలా ప్రాపర్టీస్ ఇదే లైన్లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇదే లైన్లో. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్రెడీ ఇది సెకండ్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. అండ్ లగ్జరీ సెలూన్స్ కూడా ఉన్నాయి ఈ లైన్లో. మంచి మంచి ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ దాటి ముందుకు వచ్చిన తర్వాత ఇది మనకి బొటానికల్ గార్డెన్ రోడ్ ఇది. సో ఈ బొటానికల్ గార్డెన్ రోడ్లో కూడా మనం ఒక చిన్న రౌండ్ తిరిగేసి వద్దాము, సో దట్ మనకి క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ ఏమేమి ఉన్నాయని. ఇది కొండాపూర్ సికింద్రాబాద్ బస్ ఇది. అండ్ ఇక్కడ ఒక చాలా పెద్ద ఫేమస్ రెస్టారెంట్ ఇది, శ్రీలక్ష్మి. మొత్తం జొమాటోలు అన్నీ ఆగేసి ఉన్నాయి ఇక్కడ. అండ్ ఈ శ్రీలక్ష్మి రెస్టారెంట్ దాటగానే ఇక్కడ అపర్ణ వాళ్ళది అపర్ణ హైట్స్ వస్తుంది ఇక్కడ. సో ఇది అపర్ణ హైట్స్. అండ్ ఈ అపర్ణ హైట్స్కి కొంచెం ముందు డయాగ్నల్గా వంశీరామ్ వాళ్ళది కమర్షియల్ బిల్డింగ్ ఉంది, చాలా పెద్ద కమర్షియల్ బిల్డింగ్ ఇది, ఆఫీసెస్కి వాటికి. ఇవన్నీ కూడా మనకి జస్ట్ 2.5 కిలోమీటర్స్ టు 3 కిలోమీటర్స్ ఉంటుంది. మనకి టోటల్గా కొండాపూర్ సర్కిల్ దగ్గరికి వెళ్ళటానికి 3 కిలోమీటర్సే అవుతుంది. అండ్ ఈవెన్ ఈ లోపల కూడా చాలా రెసిడెన్షియల్స్, కమర్షియల్స్, స్కూల్స్, చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్, ఇట్లా ఐ క్లినిక్, ఇక్కడ ఒక ఐ క్లినిక్ ఉంది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే సో దట్ మనకి ఒక ఐడియా వస్తుంది అనమాట. మనకి డోమినోస్ ఉంది ఇక్కడ, ఇంకొక కర్రీ పాయింట్, చైతన్య కర్రీ పాయింట్. అండ్ ఇది వచ్చేసి మనకి చిరక్ పబ్లిక్ స్కూల్. సో చిరక్ పబ్లిక్ స్కూల్ దగ్గర ఇప్పుడు మనం సిగ్నల్ దగ్గర ఆగినాము. ఇంకా చాలా ఇది వంశీరామ్ జ్యోతి అని చెప్పి ఇక్కడ ఒక పెద్ద కమర్షియల్. సో ఈ చాలా అంటే చాలా హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట ఇది. ఎందుకంటే మనకి పాపులేషన్ పెరుగుతూ ఉండే కొద్దీ, అపార్ట్మెంట్స్ పెరుగుతూ ఉండే కొద్దీ రిక్వైర్మెంట్ కూడా చాలా పెరుగుతూ ఉంటుంది. మనకి ఏదైనా కూడా చేయొచ్చు, ఎంటైర్ బిల్డింగ్ అంతా కూడా ఒక హాస్టల్ లాగా చేయొచ్చు. ఎందుకంటే హాస్టల్కి కూడా మనకి గచ్చిబౌలి అండ్ కొండాపూర్, హైటెక్ సిటీ చాలా నియర్ బై. సో ఒక హాస్టల్ బిల్డింగ్ కట్టినా కూడా
పీజీ హాస్టల్ కట్టినా కూడా చాలా మంది డైలీ మనమే రెంట్కి కూడా లీజ్కి కూడా ఇచ్చుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఇప్పుడు సపోజ్గా ఈవెన్ మా దగ్గర కూడా హెచ్ఎస్ ప్రాపర్టీస్ దగ్గర ఒక మేనేజ్మెంట్ సర్వీసెస్ ఉన్నాయన్నమాట. సో మేనేజ్మెంట్ సర్వీసెస్లో సపోజ్గా మీరు బిల్డింగ్ కట్టి మీరు ఒకవేళ ఎన్ఆర్ఐ కానీ లేకపోతే బిల్డింగ్ని మెయింటైన్ చేసుకోవడానికి మీకు కుదరకపోతే హెచ్ఎస్ ప్రాపర్టీస్ అవన్నీ కూడా బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయటమే కాకుండా మీకు కంప్లీట్ సర్వీసెస్ కూడా వస్తాయి. అంటే మనకి ఎవరికి రెంట్కి ఇవ్వాలి, ఎట్లా ఉంటుంది ఏంటి, లీజ్కి ఎవరికి ఇవ్వాలి, ఇవన్నీ కూడా నేను కూడా డైరెక్ట్గా తీసుకొని అగ్రిమెంట్ చేసుకొని మీకు కంప్లీట్ సర్వీసెస్ ఇస్తాను అనమాట. సో ఇది కూడా ఒక ఆప్షన్ ఉంది మన దగ్గర. అండ్ ఇంకా లెఫ్ట్ సైడ్ చూస్తే ఇక్కడ కూడా ఇంకా చాలా కార్ డెకర్స్ అని, తర్వాత బాస్కిన్ రాబిన్ సెలూన్స్ అయితే చాలా ఉన్నాయి, లగ్జరీ సెలూన్స్. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ లగ్జరీ సెలూన్స్కి వెళ్ళటానికే ఇష్టపడతారు, ఎందుకంటే లొకేషన్ అలా ఉంటుంది కాబట్టి. అండ్ ఇంకా ఫుడ్ కోర్ట్స్ అయితే ఎన్ని ఫుడ్ కోర్ట్స్ వచ్చినా కూడా సరిపోదు. ఎందుకు ఫుడ్ కోర్ట్స్ సరిపోవట్లేదు అంటే, జనరల్గా ఏమవుతుందంటే ఎక్కువ మంది ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అంతా కూడా జాబ్ హోల్డర్స్ అయి ఉంటారు. సో దానివల్ల కూడా ఈ ఫుడ్ కోర్ట్స్ అనేది సరిపోవట్లేదు అనమాట ఉన్న లైఫ్ స్టైల్కి దానికి. ఇవన్నీ కూడా ఈ ఏరియాలో చాలా ఫుడ్ కోర్ట్స్ ఉంటుంది, లెన్స్ కార్డ్ ఉంది, ఎయిర్టెల్, ఇట్లా మల్టిపుల్ థింగ్స్ ఇక్కడ చాలా ఉన్నాయి అన్నమాట. జిమ్నాయిజం, యూనిసెక్స్ జిమ్నాయిజం. సో ఇది కూడా నేను ఇప్పటికే 5-6 కంటే కూడా ఎక్కువే చూశాను ఈ ఏరియాలో జిమ్నాయిజం. అంటే అవి కూడా సరిపోవట్లేదు. ఈ ఒక్క చోట నుంచే నాకు 1, 2, 3 జిమ్నాయిజమ్స్ కనిపిస్తున్నాయి. అంటే సరిపోవట్లేదు అనమాట, స్ట్రెంత్ సరిపోవట్లేదు. కాబట్టి అది కూడా ఆప్షన్లో ఉంది. ఎన్నో ఆప్షన్స్లో అదొక ఆప్షన్ కూడా ఉంది. అంటే ఒక ఫ్లోర్ అంతా ఒకరికి ఇవ్వచ్చు, ఇంకొక ఫ్లోర్ అంతా ఇంకొకరికి ఇవ్వచ్చు, అట్లా మల్టిపుల్ థింగ్స్ కూడా చేయొచ్చు. అండ్ ఎంటైర్ బిల్డింగ్ అంతా కూడా ఒకరికే కూడా లీజ్కి ఇచ్చేసేయచ్చు. ఇది విజేత సూపర్ మార్కెట్ ఇది. అండ్ ఇక్కడ ఒక చిన్న చిన్న మాల్స్ చాలా ఉన్నాయి, గోదావరి కట్స్, తర్వాత ఒలివ్ మిఠాయి, చాలా కమర్షియల్స్ బిల్డింగ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక లగ్జరీ కన్వెన్షన్ హాల్ కూడా ఉంది. ఇది చాలా బాగుంది. ఇది కంప్లీట్గా టోటల్ అంటే ఎటు చూసినా అంతా కూడా కమర్షియల్ యాక్టివిటీస్, కమర్షియల్ థింగ్స్ ఎక్కువ ఉన్నాయి ఈ ఏరియాలో అంతా కూడా. అంటే ఒక 3-4 కిలోమీటర్స్ రేడియస్ చూసుకుంటే కూడా. ఇది ట్రెండ్స్. ఈ ట్రెండ్స్ కూడా మనకి 2.5 కిలోమీటర్స్ రేడియస్లోనే ఉంది. విజేత సూపర్ మార్కెట్. అండ్ ఇక్కడ కూడా ఇంకొక కల్ట్ ఫిట్ ఉంది. టోటల్గా ఈ ఏరియాలో నేను 4 కల్ట్ ఫిట్స్, ఇక్కడ ఇంకొకటి ఉంది, 5 కల్ట్ ఫిట్స్ ఇప్పటిదాకా నేను చూశాను. అండ్ ఇది రత్నదీప్ సూపర్ మార్కెట్. హే గైస్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు హెచ్ఎస్ ప్రాపర్టీస్. సో ప్రజెంట్ మనం ఉన్న లొకేషన్ వచ్చేసి కొండాపూర్కి అండ్ మియాపూర్ పైప్ లైన్ రోడ్డుకి మిడిల్లో ఉన్నాము. అండ్ మియాపూర్ పైప్ లైన్ రోడ్డు చాలా దగ్గర ఉన్నాయి. అండ్ ఇప్పుడే మనం ఇవన్నీ చూసేసి వచ్చాం కదా, చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి ఇవన్నీ కూడా. సో ఇప్పుడు మనము ప్రాపర్టీ గురించి మాట్లాడుకుందాము. సో ఈ ప్రాపర్టీ ఏంటంటే 45 ఫీట్ వచ్చేసి మనకి రోడ్ ఫేసింగ్ ఉంటుంది. అండ్ డెప్త్ లోపలికి వచ్చేసి 60 ఫీట్ ఉంటుంది అనమాట. అంటే ఈ 45 ఫీట్ ఏమో ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. సో ఇవి మనకి టోటల్గా 2 ప్లాట్స్ ఏమో కంటిన్యూగా ఉంటాయి. అంటే 300 స్క్వేర్ యార్డ్స్ కంటిన్యూగా ఉంటాయి. అండ్ ఇంకొక 300 స్క్వేర్ యార్డ్స్ సపరేట్గా ఉంది. సో మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఈ 300 గురించే మాట్లాడుతున్నాము. అండ్ ఇదంతా కూడా ఎల్ఆర్ఎస్ పే చేసి ఉన్నది. అండ్ నెక్స్ట్ మనకి జనరల్గా హైదరాబాద్, సికింద్రాబాద్లో ఏవైనా కూడా కమర్షియల్ ప్రాపర్టీస్, కమర్షియల్ ప్లాట్స్ ఏ వచ్చినా సరే నా దగ్గర మాత్రం ప్రాపర్గా ఒక 1 వీక్ 10 డేస్ కంటే ఎక్కువ ఆగట్లేదు. కొన్ని ప్రాపర్టీస్ అయితే నేను యూట్యూబ్లో పెట్టకుండా కూడా నేను చాలా సేల్ కూడా చేశాను నేను రీసెంట్ టైమ్స్లో. అండ్ 600 స్క్వేర్ యార్డ్స్ టుగెదర్గా తీసుకుంటే మనకి రోడ్ ఫేసింగ్ 90 ఫీట్ వస్తుంది. అండ్ డెప్త్ వచ్చేసి 60 ఫీట్ వస్తుంది. అండ్ ఒకవేళ సపరేట్గా కూడా తీసుకోవచ్చు. బట్ ఏది తీసుకోవాలన్నా కూడా ఈ వీడియో పోస్ట్ చేసిన జస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ లోపల ఫైనలైజ్ అయితే అయిపోతుంది. కాబట్టి మీరు ఏది తీసుకున్నా కూడా కొద్దిగా ఫాస్ట్గా నాకు. లాస్ట్ టైం కూడా ఏమైందంటే ఒక 800 స్క్వేర్ యార్డ్స్ అపర్ణ సరోవర్ ఆపోజిట్లో పెడితే నాకు అన్లిమిటెడ్ చాలా కాల్స్ వచ్చినాయి. బట్ నేను అవన్నీ కూడా
తీసుకొని వాళ్ళకి పోస్ట్ చేసి తర్వాత చాలా మంది డిలే చేశారు. అండ్ 1 వీక్ 10 డేస్ తర్వాత మళ్ళీ నాకు కాల్ చేసి అప్పుడే ఎలా సేల్ అయిపోయిందని కూడా చాలా మంది అడిగారు. చాలా ఫాస్ట్గా సేల్ అవుతుంది కమర్షియల్ ప్రాపర్టీస్. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం కదా, అన్ని ఈ ప్లేసెస్కి చాలా నియర్ బై ఉంటుంది. సో ఒకసారి నేను ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి మనకి నియర్ బై ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. మనకి యూనిసెంట్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఎగ్జాక్ట్లీ మన ఆపోజిట్లోనే ఉంది. ఇది బ్రౌన్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది. ఆ బ్రౌన్ కలర్ బిల్డింగ్ అండ్ ఇక్కడ అంతా స్కూల్ బస్సెస్ ఉన్నాయి. ఇవి యూనిసెంట్ ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట. సో యూనిసెంట్ ఇంటర్నేషనల్ స్కూల్ మనకి డయాగ్నల్ గా ఆపోజిట్ లో ఉంటుంది. మనకి ఆపోజిట్ లో వచ్చేసి ఈ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్ కూడా చూస్తే చాలా పెద్దవి అండ్ ఒక సైడ్ నుంచి చూస్తే ఇంకొక సైడ్ దాకా చాలా పెద్దవి. అండ్ ఈ అపార్ట్మెంట్సే కాకుండా ఇంతకుముందు మనం చూసొచ్చిన చాలా కమ్యూనిటీస్, అంటే దాదాపుగా ఈ చుట్టుపక్కల సరౌండింగ్ ఒక 5 కిలోమీటర్స్ రేడియస్ తీసుకుంటే మోర్ దెన్ 1 lakh అపార్ట్మెంట్స్, విల్లాస్, రెసిడెన్షియల్ ఉన్నాయి అన్నమాట. ఇవి ఈ అపార్ట్మెంట్స్ చాలా దూరం ఉన్నాయి అండ్ చాలా పెద్ద కమ్యూనిటీ. అండ్ ఈ కమ్యూనిటీ కూడా నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. అండ్ ఇక్కడ నుంచి మనం ఒకసారి కొండాపూర్ చూసుకుంటే, కొండాపూర్ ఈ లొకేషన్ నుంచి జస్ట్ 3.5 కిలోమీటర్స్ అవుతుంది. ఇది కొండాపూర్ డిస్టెన్స్. ఐ డోంట్ నో కనిపిస్తుందో లేదో. సో 3.5 కిలోమీటర్స్, 3.2 కిలోమీటర్స్ కొండాపూర్ అయితే. అండ్ చిరక్ పబ్లిక్ స్కూల్ అయితే ఇంకా 2.5 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. చిరక్ పబ్లిక్ స్కూలే కాకుండా అపర్ణ హైట్స్ కానీ, లేకపోతే కొండాపూర్ నుంచి మళ్ళీ గచ్చిబౌలికి వెళ్ళే రూట్ కనెక్టివిటీ అవన్నీ చాలా నియర్ బై ఉన్నాయి. అండ్ ఈవెన్ ఇప్పుడు ఇదంతా కూడా చాలా హై లెవెల్లో చేంజ్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే రెసిడెన్షియల్స్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి ఇక్కడ. దానివల్లనే ఇంత కమర్షియల్ స్ట్రక్చర్, ఇంత కమర్షియల్ ఇది వచ్చినాయి. సో ఒకవేళ ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే నేను ఇక్కడ ఒక నెంబర్ ఇస్తున్నాను. ఈ నెంబర్కి ఒకసారి పింక్ చేయండి, వాట్సాప్ చేయండి. అండ్ నవర్ డేస్ అంతా కూడా ఎక్కువ కర్ణాటక కూర్గ్లోనే ఉంటున్నాను నేను. కాబట్టి కొన్ని కాల్స్ నాకు టెరెన్స్లో సిగ్నల్స్ రాక ప్రాబ్లం అవుతుంది. అండ్ ఆల్సో ఒకవేళ మీ కాల్ నేను పిక్ చేయకపోతే నాకు మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెడితే నేను ఇమీడియట్లీ రివర్ట్ అవుతాను. అండ్ డాక్యుమెంటేషన్ వైజ్ అయితే క్లియర్గా ఉంటేనే నేను ఇటువంటి వీడియోస్ చేస్తాను. అండ్ ఆల్సో నాకు తెలిసిన వాళ్ళదే కాబట్టి డాక్యుమెంట్లో ఎటువంటి ప్రాబ్లమ్, ఎటువంటి ఇష్యూస్ లేవు. క్లియర్ టైటిల్. అండ్ ఈ 60 స్క్వేర్ యార్డ్స్కి 600 స్క్వేర్ యార్డ్స్లో ఒక 300 స్క్వేర్ యార్డ్స్ ఆల్రెడీ రెడీ టు కన్స్ట్రక్షన్ పర్మిషన్ కూడా ఉంది ఒక 300 స్క్వేర్ యార్డ్స్కి. సో ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ అనుకుంటే ఫస్ట్ ఆ 300 స్క్వేర్ యార్డ్స్ కూడా తీసుకోవచ్చు, లేదంటే మొత్తం ఎట్ అ టైమ్ 600 కూడా తీసుకోవచ్చు. అండ్ ఇవి 3 ఉన్నాయి. 3లో నేను ఎక్కువ 2 మెన్షన్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ వీడియో చేయకముందే ఆల్రెడీ నేను లాస్ట్ టైము మాట్లాడిన కొంతమందికి నేను ఇది ఫార్వర్డ్ చేశాను జస్ట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చి. సో వాళ్ళలో ఒకరితో మాట్లాడితే ఒకటైతే నేను తీసుకుంటాను సునీల్ అని ఆల్రెడీ ఒకరు కన్ఫర్మ్ కూడా చేశారనమాట. సో దట్ వే ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర టోటల్గా 2 ప్లాట్స్ ఉన్నాయి, అంటే 300 స్క్వేర్ యార్డ్స్. సో ఇది ఈ రోజుటి ఈ 300 స్క్వేర్ యార్డ్స్ కమర్షియల్ ప్రాపర్టీ ఫర్ సేల్. సో మీ దగ్గర ఏదైనా కమర్షియల్ ప్రాపర్టీ హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల ఎక్కడున్నా కూడా మీరు ఇన్ఫామ్ చేయొచ్చు. అండ్ నవర్ డేస్ మేము అదర్ స్టేట్స్లో కూడా చేస్తున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడన్నా కూడా మీ ప్రాపర్టీ ఏదైనా ఉన్నా కూడా రెసిడెన్షియల్ కావచ్చు, లేకపోతే కమర్షియల్ కావచ్చు, లేదంటే ఫామ్ హౌసెస్, ఫామ్ ల్యాండ్స్ కూడా కావచ్చు. ఎందుకంటే మన ఛానల్లో ఎక్కువ మనం ఫామ్ హౌసెసే ఎక్కువ డీల్ చేస్తాం. అండ్ కూర్గులో మీకు ఏదైనా ప్రాపర్టీ కావాలన్నా కూడా మీరు ఇన్ఫామ్ చేయొచ్చు. అండ్ కూర్గులో కూడా నేను కొన్ని ప్రాపర్టీస్ పెట్టాను దీనికంటే ముందు, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ హైదరాబాద్ చుట్టూ కూడా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. అండ్ కంటిన్యూగా మార్కెట్కి సంబంధం లేకుండా కూడా నా దగ్గర అయితే సేల్స్ అవుతూ ఉన్నాయి. మీకు ఏదన్నా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా కూడా మీరు హెచ్ఎస్ ప్రాపర్టీస్కి మెయిల్ చేయండి. అండ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, అక్కడ కూడా మీరు ఒకసారి ఇన్స్టాగ్రామ్ పేజ్ని విజిట్ చేయండి. సో దట్ మీకు ఒక అర్థమవుతుంది అనమాట. అండ్ కంప్లీట్ డిస్క్రిప్షన్ సైజెస్తో పాటు అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్ ఎంత క్లారిటీగా ఉంటుంది అంటే ఈవెన్ ఇంక్లూడింగ్ అడ్రస్తో సహా నేను ప్రతి చోట మెన్షన్ చేస్తున్నాను, మా ఆఫీస్ అడ్రస్ కానీ ప్రతిదీ. కాబట్టి ప్రైస్ కూడా మీరు ఏదైతే నేను ప్రైస్ చెప్తున్నానో అది ప్రైస్ ఎక్కువ అనుకోవద్దు, ఎందుకంటే నేను యూట్యూబ్ కాబట్టి ఇందులో ప్రైస్ మెన్షన్ చేయట్లేదు. కాల్ చేసిన వాళ్ళందరికీ ప్రైస్ చెప్తాను. అండ్ ప్రైస్ కూడా మీరు డైరెక్ట్గా ఓనర్ తోటి కూడా మీరు నెగోషియేట్ చేసుకోవచ్చు. వాళ్ళకి మీకు
ఒక ప్రైస్ సెట్ అయిపోతే ఆ ప్రైస్లో కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే నేను 2 సైడ్స్ నుంచి నేను ఒక్కడిని మాత్రమే ఉంటాను అనమాట. అంటే డైరెక్ట్గా బయ్యర్ అండ్ డైరెక్ట్గా సెల్లర్తో మాత్రమే నేను డీల్ చేస్తూ ఉంటాను కాబట్టి. సో ప్రాపర్టీ నచ్చితే ఇమ్మీడియట్లీ కాల్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, కమర్షియల్ ప్రాపర్టీస్ నా దగ్గర ఎక్కువ డేస్ ఆగవు, ఇమ్మీడియట్లీ సేల్ అవుతాయి. ఎందుకంటే నేను చేసే వర్క్ కానీ లేకపోతే నేను చేసే పద్ధతి కానీ డాక్యుమెంటేషన్ విషయంలో చెప్తున్నాను నేను. అండ్ లొకేషన్ కూడా చాలా మంచి లొకేషన్ ఇది. సో ఇమ్మీడియట్లీగా కాల్ చేయండి. సో ఇది ఈరోజుటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సునీల్ సక్సేనా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్.